అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో దోసకాయ ముక్కల పచ్చడి చేసి చూపిస్తున్నాను. దీనికోసం ఒక మీడియం సైజ్ దోసకాయ, 2 టమాటాలు, 6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని పుచ్చగింజలు, వేరుశనగ విత్తనాలు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వేసి వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూను ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూను పచ్చిశనగబ్యాళ్ళు, ఒక హాఫ్ టీ స్పూను గుండుమినపప్పు వేసి బాగా వేపుకొని ఈ పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెం ఒక్క నిమిషం అట్లా వేపుకున్న తర్వాత మనం దోసకాయ కట్ చేసిన తర్వాత లోపల ఉండే విత్తనాలు ఉంటాయి కదా, అది గుజ్జుతో సహా వేసి ఇది కూడా పచ్చిమిర్చితో పాటు బాగా మగ్గబెట్టుకోవాలి. ఒక చిన్న చింతపండు చాలా కొద్దిగా ఒక ఉసిరికాయలో సగం అంతా సరిపోతుంది. అది వేసి అది కూడా దాంతోపాటు మగ్గబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న 2 టమాటాలను కూడా వేసి మగ్గబెట్టుకోవాలి. ఇంక ఈలోపు ఇవన్నీ పెట్టుకున్న ఇవన్నీ మొత్తం మిక్సీకి వేసి పెట్టుకొని ఈ గింజలన్నీ దాంట్లోనే ఇంక పచ్చిమిర్చి, ఈ దోస విత్తనాలు అన్నీ కలిపి మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఈలోపు ఇది మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మలేసి చల్లార్చి పెట్టుకోవాలి. ఇది కూడా వేసి కొంచెం పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఆ బాండీలోకి తీసుకొని ఇంక ఈ దోస గింజలు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో. తర్వాత ఇంక దీనికి కొంచెం పోపు పెట్టుకుంటే బాగుంటుంది. పోపు పెట్టుకోకపోయినా కూడా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.